నా మా ప్రభా మా ప్రియులు మరి దానిలను బట్టి మా ప్రభా కుటుంబం బట్టి మరి వారి మధ్య మీరు చేసిన మేళ్ళు గొప్ప కార్యములన్నిటికీ వారితో పాటు మేము కూడా సంతోషించుటకు మీరు చేసిన మేళ్ళన్నిటి బట్టి మా ప్రభా వారితో పాటు మేము కూడా ఉత్సహించుటకు కీర్తించుటకు మీ నామను గణపరచుటకు మమ్మల్ని సజీవులుగా ఈ రాతకాల మందు మా ప్రియుల మధ్య ఉంచినందుకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభా వారు చేసిన మేళ్ళు తమకు ఇచ్చిన మనవుని బట్టి కుటుంబాన్ని బట్టి మీ సన్నిధికి వస్తున్నాం. మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభా ఈ కూడిక ద్వారా మీరు మహింపొద్ద అనేకులతో మాట్లాడండి. చివరి నుండి ఆది వరకు ప్రభా మీరే నాయకుడై నడిపించి మీరే మహిమ పొందండి. కరెంటును కానీ వాతావరణం కానీ మీ స్వాధీనంలో ఉంచుకోండి. మీరు నడిపించి మన సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. రావాల్సిన ప్రియులు త్వరగా వచ్చుటకు మీరు కృప చూపించి మన సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మా అందరితో మీరు మాట్లాడి మీరు మహిమ పొందండి. మీ రాజ్యమునకు మమ్మల్ని సిద్ధపరచండి. ఇచ్చిన సమయాన్ని బట్టి కొందనాలు స్తోత్రం చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామమున ప్రార్థించడం వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. స్తుతి చేసి పాడనా స్తోత్రగీతము భజించి నా పాడనా స్తుతి చే పాడనా స్తోత్రగీతము సచరితుడవా నీవే కదా సమరయ స్త్రీ. మరి దానియేలు గారి గృహమునందు జయమ్మ గారి గృహమునందు వారికి ఇచ్చినటువంటి చిన్న కుమారుడు రాజు మరి ఆయన భార్య వారి గర్భఫలం ఈరోజు మునగాల నుండి ఇక్కడికి వచ్చి ఉన్నందుకు దేవుడు చేసిన కార్యములను బట్టి ఒక 4 రోజుల క్రితం నా దగ్గరకు వచ్చి ఇట్లా కూడిక ఉంది మా ఇంటి దగ్గర అని అంటే, సరే మంచిది పెద్దలకు తెలియజెప్పు మరి అని చెప్పడం జరిగింది. అయితే ఈ రాత్రి ఈ కూడికకు వారి బంధము అనుబంధము అంటే రక్త సంబంధీకులు స్థానిక సంఘము అందరూ కలిసి వచ్చారు. చాలా మంచిది. కూడి వచ్చిన మీ అందరికీ ఆహ్వానించిన కుటుంబానికి ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమును స్తుతిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నా. దేవుడు కార్యములు చేయి దేవుడు, గుర్తుపెట్టుకోండి, కార్యములు చేయి దేవుడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చినప్పుడు ఆయన అనేక కార్యములు చేశాడు. సుగుణమ్మ అనేక కార్యాలు చేశాడు. ఆ కార్యముల ద్వారా కొందరు ప్రభునందు విశ్వాసం ఉంచారు, కొందరు తొలగిపోయారు. ఇక పాప క్షమాపణ, మారు మనసు, పశ్చాత్తాపము ప్రకటింపబడుతూ ఉండగా నమ్మి బాప్తిసం పొందారు, విశ్వసించారు. ఈ విధముగా సంఘాలు కట్టబడుతూ ముందుకు సాగుతూ పరిచర్య ఆయా పత్రికల ద్వారా ఆయా సంఘముల ద్వారా పరిచర్య గణపరచబడ్డది. అయితే గమనించండి, ప్రస్తుతానికి దేవునికి ఎందుకొరకు మహిమ లేకపోతూ ఉంటున్నది అని అంటే, ఆ మహిమ కలిగిన దేవుని నామము ప్రకటింపబడుట, ఓన్లీ వన్ గాస్పెల్ మినిస్ట్రీ, సువార్త మాత్రమే కొందరు ప్రకటిస్తారు. దాని ద్వారా క్రీస్తు ప్రకటింపబడుతున్నారు అని చాలా సంతోషిస్తున్నారు కొంతమంది. దేవుడు కార్యములు చేయి దేవుడు, మీరు గుర్తుపెట్టుకోవాలి బాగా.
కీర్తనల్లో ఒక మాట ఉన్నది చూడండి. 57వ కీర్తన 2వ వచనం. ఎవరైనా సరే త్వరగా ముందుకెళ్ళిపోండి. 57వ కీర్తన 2వ వచనం. ఎవరమ్మాడు మాట్లాడేది? మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. నా కార్యము వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి కార్యము జరగాలి. ఆ వ్యక్తిగతంగా కార్యము పొందినవాడు, అనుభవించిన వాడు ప్రభుని గురించి సాక్ష్యం చెప్పాలి. కనుక ఈ దినము ప్రభువు చేసినటువంటి మేలులను గురించి ఆదివారము నాడు 2 మాత్రాలు జపతపాలు చెప్పినట్టుగా ఆయన చేసిన మేలు ఉపకారం అనుకుంటా మంత్రం మంత్రించి ఆ మందిరానికి, ఆ బల్లకి, వాటికి మంత్రించి అసలైన పునాదిని వదిలిపెట్టి దేవుడు నీకెట్టి కార్యాలు చేశాడు, వాటిని గురించి ప్రకటించావా నువ్వు ఎప్పుడైనా ఎవరికైనా? దేవుడు నీకెట్టి కార్యాలు చేశాడో నువ్వు ప్రకటించావా? అవి ప్రకటిస్తలేము. ఇప్పుడు మినిస్ట్రీ అంటే ఎవరైతే మినిస్ట్రీని స్థాపిస్తారో మినిస్ట్రీ యొక్క పద్ధతులను ప్రకటించేది మొదలుపెట్టినారు. ఆ మినిస్ట్రీ నిన్ను రక్షించలేదు. సంఘమునకు శిరస్సు, పాపిని రక్షించుటకు వచ్చిన యేసు క్రీస్తు నీకు చేసిన కార్యం ఏమిటో అది నువ్వు ప్రకటించాలి. అది స్థిరమైన పునాది. పునాది లేదు, దినం మధ్యలో గోడ కడుతున్నారు. కీర్తన 11:3 చూడండి. ఎవరికి దొరికితే వాళ్ళు ముందెళ్ళిపండి. పునాదులు పాడైపోగా, ఏం పాడైపోగా? పునాదులు. ఒక మాట అండి, కుటుంబంలో కష్టాలు అనుభవించిన తల్లిదండ్రులు పిల్లల్ని ముసలి పెట్టుకొని అన్నీ చెప్తారు అప్పుడప్పుడు. ఇట్లా పోవద్దండి, అట్లా పోవద్దండి, ఇట్లా పోవద్దండి, మేము ఇట్లా ఎదిగినాం, ఇట్లా పెరిగినాం. అది లోకములో పునాది, కుటుంబపు యొక్క పునాది, పెద్దల యొక్క అనుభవం. అది చెప్తారు, చెప్పాలి కూడా. చెప్పక చెడిపోయిరి అని, మళ్ళొచ్చేపాటికి ఇల్లాగమాయని మంచి నిఘంటువు మాటలు. టెక్నాలజీ పద్ధతిని బట్టి డిక్షనరీలు అయినా మారుతాయి, కానీ పెద్దలు చెప్పిన మాటలు మారవు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి ఏం మాట్లాడాడు ప్రభు అని అంటే, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 9వ వచనం నుంచి ఎవరు దొరికితే వాళ్ళు తీసి చదవండి అని చెప్తున్నా. నీవు జాగ్రత్త పడుము, ఓ ఇశ్రాయేలు నువ్వు జాగ్రత్త పడుము. నీవు కన్నులారా చూసిన వాటిని, ఏమి కన్నులారా చూసిన వాటిని ఇవి చెప్పరు. ఇప్పుడు ఒకడు పునాదేసి ఇది పద్ధతిది, ఇది పద్ధతిది, ఇది పద్ధతిది, ఆ పద్ధతులు చెప్పనీకి గలబడారా? నువ్వెంత ఘోర పాపివి, నువ్వు ఏ జీవితం జీవిస్తుంటివి ఆ బ్రతుకుని గురించి చెప్పవు. ఆ సమరయ స్త్రీ చెప్పింది అదే, నేను చేసిన వాటన్నిటిని నాతో చెప్పిన వాడిని చూతుర్రండి. దేవుడు నీకెట్టి కార్యములు చేసిన అవి వివరించాలి. అది వాస్తవమైన సత్యం, అది అసలైన పునాది, అది రియల్ అనుభవం, అది రుచి చూచి ఎరుగుట. మళ్ళీ ప్రారంభించి 9వ వచనం అందరూ బాగా చూడండి. అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కన్నులారా చూచిన వాటిని. అన్నం ఎప్పుడు తినేంటివి? అంత పొలంలోనే పెట్టి రాకుంటే పగలంతా రోసం ఉండని రాత్రిపూట కూడా. అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కన్నులారా చూచిన వాటిని మరువక యుండునట్లును అవి నీ జీవిత కాలమంతయు నీ హృదయములో ఉండి
తొలగిపోకుండానట్లు నీ మనసును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. నీవు ఏవి చూస్తివో, ఏవి వింటివో, ఏవి తాకితివో వాటన్నిటినీ నీ హృదయంలో భద్రంగా ఉంచుకొని వాటిని కాపాడుకుంటే నీ పిల్లలకు వాటిని చెప్తావు. ముందుకు రాట్లే నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పి నీవు హోరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచి ఉండగా. ఎట్లా నీవు హోరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచి ఉండగా యెహోవా నా యొద్దకు ప్రజలను కూర్చుము వారు ఆ దేశము మీద బ్రతుకు దినములన్నీ ఎట్లా ఆ దేశము మీద బ్రతుకు దినములన్నీ నాకు భయపడ నేర్చుకొని తమ పిల్లలకు నేర్పినట్లు ఎట్లా తమ పిల్లలకు. ఈ అమ్మ అంత టెక్నికల్ పద్ధతి వచ్చింది ఇప్పుడు. అంత టెక్నికల్ పద్ధతి. టీవీలో నిలబడి చూడాలా అంత సినిమా యాక్టర్ల మాదిరి మినిక్ 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 అనే డ్రెస్సులతో బోధలు చేయడానికి గలబడారా ఈ జనాలు. వాటికి అట్రాక్షన్. వెలుగుకు చీకటి పురుగులు దోమలు వచ్చినట్ల ఏమి భక్తి తయారైందిరా లోకంలో. ఆయన నీకు ఎట్టు మేలు చేశాడు, ఆయన నిన్ను ఎలా విడిపించాడు. ఈ ఎర్ర సముద్రమును దాటుతున్నారే ఈ రాళ్ళు ఎందుకని ఎవరన్నా అడుగుతారంటే మీ పిల్లలు అడిగితే దేవుడు 12 గోత్రాల వారిని ఇక్కడ దాటించాడని ఆ 12 గోత్రాలకు 12 రాళ్ళు గుర్తు. అవి ఉండాలి. ఆయన కార్యములు చేయి దేవుడు. ఇవి చెప్పటంలో సంఘమునకు శిరస్సు ఉన్న క్రీస్తు, పాపికి ఆధారమై ఉన్న క్రీస్తు, విశ్వాసమునకు మూలమై ఉన్న క్రీస్తును ప్రకటించేది మినిస్ట్రీ. మినిక్ పోస్టు డబ్బాలు మార్చినట్ల, ఎలక్షన్ డబ్బాలు మార్చినట్ల. ఇక్కడ అక్కడ ఇక్కడ యథార్థతే లేదండి మనుషులకు. యేసు దొరికింటేగా. నా చిన్నప్పటి నుంచి ఇప్పటికి 59 ఏళ్ళు అవుతుంది. 59 ఏళ్ల కిందట బైబిల్ నా హృదయంలోనికి వచ్చింది. ఎవడు ఎన్ని సలాములు కొట్టినా, ఎన్ని గులాములు కొట్టినా నా యేసుకు సలాం తప్ప నేను ఎవరికి కొట్టను. ఏం నేర్చుకున్నావు నువ్వు నీ జీవితంలో? నువ్వు కన్నులారా చూచిన వాటిని. 12 మందిలో ఒకడు ఉరేసుకొని చచ్చిపోతే ఆ 12వ స్థానాన్ని భర్తీ చేయడానికి వాళ్ళు ఏమని ప్రార్థన చేశారంటే, ఆయన ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన చేసిన వాటన్నిటినీ, ఆయన పునరుత్థాన శక్తిని చూచిన వాడు, కన్న వాటిని విన్న వాటిని చూసిన వాడు సాక్షి ఉండాలి. వాడు 12వ వాడుగా లోపలికి రావాలి. ఈ రాత్రి నువ్వేమనుకున్నా పర్వాలేదు, ఈ స్థలములో ప్రభు నువ్వే మాట్లాడు అని గంభీర స్వరముతో ప్రభు వైపు చూస్తూ ఇటుకొచ్చాను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చూడండి. సమయము సమీపించినది కనుక 2వ వచనం చదువు. అతడు దేవుని వాక్యమును గూర్చి యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చి తాను చూచినంత మట్టుకు ఆగాగు. చూచినంత మట్టుకు అంటే పుట్నాట్లో ఏముంది కింద చిన్న అక్షరాలలో? ఏమిటిని చూసినదంతటిని గూర్చి? యేసు నీకు చేసిన దానంతటిని గూర్చి. యేసు నీకేం చేశాడు అది చెప్పురని పిల్లలకు బోధపడుతుంది. యేసు నీకెట్టి కార్యములు చేశాడు అవి చెప్పు. ఒక పాపి జీవితములో అద్భుతమైన కార్యము చేయు దేవుడు ఆయన. ఒక ఘోర పాపిని రక్షించాడు. ఎందుకు అనంటే వాడిని చంపకుండా కాపాడుతూ ఇంకా వచ్చాడంటే, భ్రష్టుడై ఉన్న అతడు భ్రష్టత్వం నుంచి విడుదల పొంది, అపవిత్రత నుంచి విడుదల పొంది, పాపము నుంచి విడుదల పొంది, నేను ప్రభువుని అసహించుకున్న వాడిని, ఆయన దేవుడు కాదు అన్నవాడిని, ఆయన యేసు కాడు అన్నవాడిని, మాదిగల దేవుడు అన్నవాడిని నేను. అట్టి దేవుడు నన్ను పట్టుకొని ఈ దినం తన పక్షమున ఒప్పించుటకు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఒప్పించి ఈ రీతిగా నిలవబెట్టాడు. ఆయన ఏం చేశాడు, నువ్వేం దూషించావు దాని గురించి సాక్ష్యం చెప్పు. ఇంకొకరికి బ్రతుకుకు ఉపయోగపడుతుంది అది. మినిస్ట్రీ సంగతి ఏమి ఉపయోగపడదు. నువ్వు తలరాత గిర్రన పెట్టుకున్నాక నువ్వు సంగమునకు శిరస్సు యేసుక్రీస్తు,
సంఘమునకు శిరస్సు యేసుక్రీస్తు, సంఘమునకు శిరస్సు యేసుక్రీస్తు. శిరస్సు అయ్యున్న యేసుక్రీస్తు మాటను నువ్వు ఆలకించకపోయినట్లయితే, యేసు నీకెట్టి కార్యములు చేసనో నువ్వు గ్రహించకపోయినట్లయితే నువ్వు గుడ్డివాడవే. దరిదాపుగా అది భయంకరమైన ఎండాకాలము. మా నాయనకు బ్రహ్మాండమైన కడుపు నొప్పి లేసింది. ఆ నొప్పిని భరించలేక 2 చేతులతో బలంగా గుద్దుకుంటున్నాడు, అరుస్తున్నాడు, అని అరుస్తున్నాడు. ఆ నొప్పి భరించలేక దగ్గర డబ్బు ఎవరడా, దగ్గర డబ్బులు లేవు. ఆసుపత్రికి పోవడానికి మేమంతా చిన్న పిల్లలం. నేను కొంచెం ఎదిగాను. అందరిని గర్రను కూర్చోబెట్టాడు. అందరికీ చెప్తున్నాడు, పలానోళ్ళకు బాకీ కట్టాను, పలానోళ్ళ దగ్గర పత్రం తీసుకురాలేదు, పలానోళ్ళ దగ్గర బదులు తీసుకున్నాను అన్నీ చెప్తూ, లోకములో నిజమైన మాట ఒకటి చెప్తాను, యేసు ప్రభువును విడిచిపెట్టి పక్కకు వెళ్ళొద్దండి. యేసు తప్ప మరొక దేవుడు లేడు. మన ఆయన సిఎస్ఐలోనండి, నేను సిఎస్ఐ బోధ చేయలేదు. మన ఆయన యేసు లోక రక్షకుడు, యేసు పాపుల రక్షకుడు, పాపిని రక్షించుటకు వచ్చిన వాడు. ఎరగారు మా ఊరు. మా నాయన పేరు మండిగిరి హనుమంతప్ప. కళ్ళు ముంతలు తాగేటోళ్ళు, జతకలు కుట్టేటోళ్ళు, చెప్పులు కుట్టేటోళ్ళు, ఆరే రెంప బండ మీద డ్ర తిప్పేసేటోళ్ళు, ఊళ్ళో ఎట్టి సాకిరి చేసేటోళ్ళు. దేవుడు ఆ కుటుంబం నుంచి నన్ను విడిపించాడు. మా అమ్మ చెప్పింది, అయ్యా ఊరిలో భూమి ఉందంటావు, ఈ సంఘాలు చూడవు సాకవు, పిల్లలు ఊరికన్నా పోతే భూమి అన్న చేసుకొని బతుకుతారంటే, ఏం మాట చెప్తావే? ఎట్టి శాఖల నుంచి దేవుడు నన్ను బయటికి విడిపించాడు. కాపులు కల్లాల నుంచి దేవుడు నన్ను విడిపించాడు. సచ్చిన ఎద్దులు, సచ్చిన మనుషులను చెప్పనికే ఆ గుంత దవ్వడానికి, ఆ ఎట్టి శాఖల నుంచి, ఆ భయంకరమైన ఊపు నుంచి నన్ను బయటికి పిలిచాడు. నా కుటుంబం బయటకు వచ్చింది. నా పిల్లలకు అది మాత్రం నేర్పండి. నేను ఎంతసేపటికి నీకు నిర్లక్ష్యం పోలే, గర్వం పోలే, నీ కుల పద్ధతి పోలే, నీ కుల కట్లు పోలే, మత కట్లు పోలే, అన్నల్లమ్మల పిచ్చి పోలే, మినిస్ట్రీ పద్ధతి పోలే. యేసు చేసిన కార్యం నీకేడ తెలుస్తుంది? ఆయన నీకేం చేశాడో నీకేం తెలుసు? నా జీవితంలో 50 సంవత్సరాల క్రితం బైబిల్ చదివానండి. బైబిల్ నాకు ఏది బోధించిందో ఆ నేటి వరకు ఈ మాట మీదనే నేనున్నాను. చూద్దాం ఒక మాట. లూకా సువార్త 8వ అధ్యాయము 37 నుండి రండి. 37 నుండి. గెరాసీనుల ప్రాంతములో నందు జనులందరూ బహు భయాక్రాంతులైరి. బాబు గట్టి ఉన్నావు, చదువు స్వరం ఉంది. మా గెరాసీల ప్రాంతంలో నుండి జనులందరూ బహు భయాక్రాంతులైరి గనుక తమ్మును విడిచిపోమ్మని ఆయనను వేడుకొనిరి. తిరిగి భూవంత శ్రేణిలో పెట్టొచ్చావునా? ఆయన దోణి ఎక్కి తిరిగి వెళ్ళుచుండగా దయ్యమును వదిలిపోయిన మనుషుడు ఆయనతో కూడా తన్ను ఉండనిమ్మని ఆయనను వేడుకొనెను. అయితే ఆయన నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకెట్టి గొప్ప కార్యములు చేసెను. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూనండి, యేసు నీకు కార్యం చేసినాడా? అదైతే నీ ఇంట్లో మొలుస్తుంది. నీ పిల్లలు కూడా పట్టబడతారు. నీ కుటుంబం ఒక పునాది మీదకి వస్తుంది. మళ్ళీ చదువు మాట. అయితే ఆయన నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకెట్టి గొప్ప కార్యములు చేసెను తెలియజేయమని వారితో చెప్పి వారిని పంపివేశను. వాడు వెళ్ళి యేసు తనకెట్టి గొప్ప కార్యములు చేసెను ఆ పట్టణమంతటను ప్రకటించెను. నీకేం చేసినాడు? నువ్వేం ప్రకటించినావు? యేసు నీకు చేసింది చెప్పు. ఒక శత్రువుని ప్రేమించిన అనుభవం నీకుందా? ఒక పాపిని క్షమించిన అనుభవం నీకుందా? ఒక పాపితో స్నేహం చేసిన అనుభవం నీకుందా? ఆమెను అన్నాడు కదా యోహాను సువార్త 8వ అధ్యాయంలో, వాళ్ళ అమ్మేం కాదు, వాళ్ళకి దగ్గర బంధుత్వమేం కాదు, కానీ అమ్మా అని పిలిచాడా? నీకు ఇది ఉందా? ఈ అనుభవం నీకుందా? గట్టిగా
యేసు తల ఎత్తి చూచి యోహాను సువార్త 8వ అధ్యాయము 10వ వచనం. యేసు తల ఎత్తి చూచి అమ్మా వారు ఎక్కడ ఉన్నారు? వారు ఎక్కడ? ఎవరు ఆమె ఎవరండి? నువ్వెంత సంసారం ఇప్పుడు ముక్కు వర్రగా పెట్టుకుని పోతావు. ఏం అరగరు మీరు, ఏం చెయ్యరు, మీరు పుట్టడమే పరిశుద్ధులు. ఆయన పాపి కాబట్టి అందుకే కదా పాపులతో కలిసి ఏం చేస్తాడు. ఇక నువ్వు పుట్టడమే పుట్టావు కాబట్టి పరిచయాల నీతికి సంబంధించిన వాడు నువ్వు. నేర్చుకున్నారా మీకు? మీరు ఎవరు నేర్పున్నారు నీకు? నా యేసు ప్రభు, నాదుడేసు ప్రభుని గూర్చి నాకు తెలిసినంతవరే. అంతే, అవతలకు పోవద్దు. సచిన నువ్వు ఎట్లా భాషలు మాట్లాడకపోతే, ఎట్లా నువ్వు సచినలో లేకపోతే ఆయన నేను ఏం చేశానో నాకు ప్రకటించంతే చాలు. నేను నా మాట నీకు ఎక్కడ పట్ట దొరికిందో ఆ మాటను గురించి సాక్ష్యం చాలు. సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు. ఏమన్నాడు? మళ్ళీ చదువు 10వ వచనము. యేసు తల ఎత్తి చూచి అమ్మా వారు ఎక్కడ ఉన్నారు? ఎవరు నీకు శిక్ష విధింపలేదా? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా నేను. ఇంకా అందుకు యేసు నేను నీకు శిక్ష విధింపను, నేను కూడా నీకు ఏమి విధింపను. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నా, నేను చేతులు ఎత్తి 2 వందనాలు చేసి, యేసు ప్రభు తీర్పు తీర్చడానికి వచ్చినాడా, రక్షించడానికి వచ్చినాడండి? ఆయన రక్షకుడా లేకపోతే శిక్షకుడా? బయట వినబడుతుంది శిక్షణ, దుష్ట శిక్షణ. నువ్వేం చెప్తున్నావు? వంకర బుద్ధి అనే మాటలు వింటే వంకర మాటలే వచ్చేది, చక్కనైన మాటలు వింటే చక్కని మాటలే నీకు వచ్చేది. నేను నీచమైతే నా ఆత్మ నీచమౌనా, పరమాత్మ నీచమైతే నా ఆత్మ నీచమౌనం. ఏటికి వంకరలుండును గాని నీతికి వంకరలుండునా? ఏటికి వంకరలుండును గాని నీతికి వంకరలుండునా? ఏటువంటి వాడు దాసుడైతే నీతి వంటి వాడు నా యేసు. ఏటువంటి వాడు టింకర వంటి వాడు మానవుడైతే నీటి వంటి వాడు యేసు. చెరుకుకు వంకరలుండును గాని తీపికి వంకరలుండునా? చెరుకుకు వంకరలుండును గాని తీపికి వంకర. నా యేసయ్య నాకెన్నడూ వంకర బుద్ధి నేర్పలేదు. నేను యేసు యొద్ద పెరుగుతున్నాను ఇప్పటికి కూడా. పరిపూర్ణుడని చెప్పట్లేదు. రేపు ఏం జరుగుతుందో నాకు తెలియదు. ఒక వ్యక్తి దుర్మార్గంగా కనబడిన ద్వేషించే స్వభావం నా యేసు నాకు నేర్పలేదు. నువ్వు ఇడిచిపెట్టి వర్రగా పోతావు. ఏం వాయిలేసిందా? పక్షవాతం వచ్చిందా? ఆయన ఎవరో ఎందుకు వచ్చాడో చూపిస్తా చూడి. యోహాను సువార్త 3వ అధ్యాయం 17వ వచనం కాదు. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఏమి తీర్చుటకు? నువ్వేం చేస్తున్నావు? ఎక్కడ నీ తర్బీదు? గడిసేపూడు ఉంటావు, మధ్యాహ్నం మాడు ఉంటావు, ఇంకోసారి ఇంకో దాంట్లోకి. అంటే ప్రభుత్వంలో పార్టీలు లేక మారినట్లా. నువ్వు నన్ను ఏమనుకున్నా పర్వాలేదు, నువ్వు నన్ను ద్వేషించినా పర్వాలేదు, యేసయ్య పక్షాన నేను ధన్యుడిని అవుతాను. ఆయన తీర్పు తీర్చుటకు రాలేదు, నువ్వు తీర్పు తీరుస్తున్నావు. రోమపత్రిక బాగా చదవండి. తీర్పు తీర్చు మనుషుడా నువ్వు నిరుత్తరుడవై ఉన్నావు. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, అబ్బా నీవెవడైనను సరే నిరుత్తరుడవై ఉన్నావు. ఒట్టివాడు దేని విషయంలో ఎదుటివారికి తీర్పు తీర్చుతున్నావో అవును దాని విషయంలో నీవే నేరస్తుల వరకు తీర్పు తీర్చుకుంటున్నావు. నేను ఒక మాట చెప్తాను. యేసు నీకేం చేసినాడు అది ప్రకటించాలి చాలు. దాని గురించి సాక్ష్యం కలుగు బతుకు. యేసు నీకేం చేశాడు? దయాలు పట్టినోడు నేను నీ అమ్ముడేస్తాను, నేను నీ అమ్ముడేస్తాను. రే నన్ను నిన్ను బాగు చేసింది నా ఎంగమ్మడి రానికి కాదు. ఇప్పుడు దీపము చీకట్లో ఉండాలండి, వెలుగులో ఉండాలా? ఏం మాట్లాడండి గట్టిగా. అమ్మాయి దీపం ఏడ ఉండాలి? నన్ను ఇక్కడ సైజు పనింది, ఇక్కడ కాదు, ఇక్కడ కూడా వస్తాను. దీపం ఉండాల్సింది ఎక్కడ? 100 దీపాలు ఈడే కడితే, దీపం ఉన్న కాడ దీపం పెడితే అది బుద్ధిమంతుల లక్షణమా బుద్ధిహీనుల లక్షణమా? ఏడ పెట్టాలి?
అక్కడ ఏమవుతుంది? ఏం పారిపోతుంది? నిన్ను పిలిచింది చీకటిలో ఉన్న ఆ దుష్కార్యమును పారద్రోలి ఆ చీకటిలో నివసించే వ్యక్తిని బయటికి లాగడానికి. ఆయన కార్యములు చేయి దేవుడు. ఇది నమో నీ పేరు తెలియదు నాయన, ప్రభాకర్. ఎవరు కొడుకు? జయం లేదా? అట్లనా? నువ్వు మధ్యాహ్నం మళ్ళీ ఇదే రీల్ తిరుగుతూ ఉంది. నీకు కొడుకు పుట్టాడు కదా, ఉందా? మరి అదే చెప్పు, ఏమనుకున్నా? నీకు కొడుకు ఒకవేళ పెద్దగా అయ్యి పెళ్లి చేసి నీ కొడుకు ఏం పుట్టా? మరి నువ్వు చెప్తావు ఏం పుట్టా? అట్లా పోయి మళ్ళీ వాళ్ళు పెద్దగా అయ్యి వాళ్ళకి ఏం పుట్టా? ఏం ఏం మాట్లాడరాబా? మీకే ఆసుపత్రికి పోతే అందరూ అంటారు వాడు ములుగుతుండే. బాగా చూడు సార్, 10 మంది మరుగుతారు. ఏమంత అన్యాయమా? ఇదంతా గోస్థలమా? పిరమిది. ఇప్పుడు నేను పొద్దున్న నుంచి రీలు, ఒకవేళ ఆ దినం నేనే కనుక ప్రార్థన చేసి పంపించుంటే ఇలానే నువ్వు లేవు. అవు కదా, నువ్వు లేవు. ఈ దినం నీవు ఉన్నావు, నీ కొడుకున్నాడు. ఆ కొడుకు ఇది ద్రాక్షావల్లి వల్ల ఎంత ముందుకు వెళ్తుందో తెలుసా? మరి నీ జీవితంలో ఇంత అద్భుతమైన కార్యం నీకు జరిగితే అనింటారు కూడా అప్పుడప్పుడు, మా పొద్దే ఈ అదన్నో రంక చేసుకుని అంటే నువ్వు ఇట్లేదే లేదే అని అన్నిసార్లు ఎత్తు కొట్టుకునేనా కదా? కొట్టుకునేవునా? దండికి కదా, కొంచెం కూడా కాదు. మరి ఇంత అద్భుతమైన కార్యం దేవుడు నీ పట్ల జరిగిస్తే నువ్వు దేవుణ్ణి మర్చిపోతే, చాలామంది యవనస్తులను చూస్తున్నా, మనము వారితో మాట్లాడాలి, వారు వినని. తనలు తినండి ఆ కొడుకులతోనే. 4వ వచనం ఏముంది? 9:4 ద్వితీయోపదేశకాండం 9:4. అరేని నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి వారిని తోలివేసిన తర్వాత 9:4 చదువు. 4:9. అయితే గట్టిగా చదువుము. అయితే తల్లిదండ్రులకు చెప్తున్నాడు, ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్నావు, జాగ్రత్త పడుము. నువ్వు కన్నులారా చూచిన వాటిని మరువక ఉండునట్లును, అవి నీ జీవిత కాలమంతయు, నీ బ్రతుకు కాలమంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండానట్లును కాపాడుకొని ఏం చేయాలి? నీ కుమారులకును నీకు దేవుడు ఏం చేసినాడో వాటిని గురించి నేర్పురా అంటే మనం నేర్చుకునేది లేదు, మనం నేర్పేది లేదు. ఒక మినిస్ట్రీ నాయకుడు ఏం చెప్తాడో దానికి జెండా వందనం చేసినట్టు ఆ పాట పట్టుకొని ఊగులాడతాను. నీ కుటుంబం అందుకే నాశనం అయ్యేది. ఆ దయ్యాలు వెళ్ళిపోయినాడండి. 8వ అధ్యాయము 37 నుంచి చదువు. లూకా సువార్త 8:37 నుంచి. అమ్మాయి చదువు, చదువు. అరే గిరాసీల ప్రాంతంలో నుండి జనులందరూ బహు భయాక్రాంతులైరి కనుక ఇది సాధారణంగా చదువుతున్నావు, నీకు రోషం లేదు. నీకు తమ్మును విడిచి పొమ్మని ఆయనను వేడుకొనిది. ఆయన దోణి ఎక్కి తిరిగి వెళ్ళుచుండగా దయ్యములు వదిలిపోయిన మనుషుడు ఆయనతో కూడా తన్ను ఉండనిమ్మని, అయ్యా నేను నీ అమ్మడొస్తానయ్యా, ఇన్ని రోజులు నెమ్మది లేకుండా ఉంటే నీవు దొరికినందుకు నాకు నెమ్మది దొరికింది. నేను నీ అమ్మడొస్తానయ్యా, నన్ను ఉండనీయ్యా. యేసుతో నడవాలని చూస్తున్నాడు. గమనించండి ప్రియులారా, అది అట్లుంది. మనం ఏం చేస్తామంటే ప్రభువుని పోలి నడుచుకునడం లేదు. ఎఫెసు పత్రిక 5వ అధ్యాయం మొదటి లైన్ చదువు. ఎఫెసు పత్రిక 5వ అధ్యాయం మొదటి లైన్ చదువు. మీరు ప్రియులైన పిల్లల వలె ఎవరిని పోలి నడుచుకోవాలా? రడ్మన్న తీసింటే చదువు. ఎఫెసు 5 మొదటి లైన్ మొదటి వచనమే. ఎవరిని పోలి నడుచుకోవాలి? మనుషులను పోలి నడుచుకోవాలి. మానవుడు రక్షకుడానికి నేను చెప్తున్నానండి.
ప్రభు అయిన యేసు క్రీస్తుకు మించిన బోధకుడు అంతర్జాతీయ కాదు, జాతీయ కాదు, లోకంలోనే లేడు. ఎవరున్నా సెకండ్ హ్యాండే. నువ్వు ఎవరిని గొప్ప అనుకుంటున్నావో అతడు కూడా కడగబడిన వాడే. ఏం పౌలే అంటే తలకాయ చూపుతూ ఉన్నారు లేదా? పలకలే మాకు సాక్ష్యము. ఇప్పుడు ఎవరైనా సరే, ఎనీబడి ఎనీ టైం పాపియే, కడగబడిన వారే, తుడిచివేయబడిన వారే, తుడిచివేయించుకున్న వారే. ఎవరిని పోలి నడుచుకోవాలి? మనం ఎట్లా నడుస్తామంటే, ఇగో ఇక్కడ ఏనండి అమ్మాయి, ఏమే నన్ను మంచోడు అనుకునేవు కదా. అది చూడండి, ఒకడు ఆ ఊర్లో నడిచిపోతున్నాడు. వాడిని చూసి ఇంకొకటి ఏం చేశాడంటే అంగి లోపలికి వేసుకొని ట్రౌజర్లోనికి వెనక ఏలాడిడ్చుకొని నడుస్తున్నాడు. వాడిని చూసి ఈడు అట్లా నడుస్తుండే, ఈయన్ని చూసి ఇంకొకటి నడుస్తుండే, ఇంకొకటి చూసి ఎట్లా ముందరంగేమో లోనికి ట్రౌజర్లోనికి, వెనకంగి కిందికి బయటికి. అందరూ ఆ ఊరల్లా అట్లనే వేసుకున్నా బట్టారా పిల్లలందరూ. ఏమో మంచి వేసుకున్నాడు, ఇదేం ఫ్యాషనో మనకేమో, అందరూ అదే పద్ధతితో నడుచుకున్నారా. ఓ పెద్ద మనిషికి ఆలోచన వచ్చి నాయలకేం తిక్కబట్టేదన్నా ఇట్లా నడుస్తారో అడుగుదామని, రై ఇట్లారా ఏమరా అంగి లోనికి అంగి బయటికి ఇట్లా అన్నట్టుగా వాడు అట్లా పోతుంటే నేను అట్లా, వాడు అట్లా పోతుంటే ఇట్లా అట్లా 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 అస్సలైన నదికి వచ్చేదే. అస్సలైన నదికి వచ్చి అడుగుతూ ఉంటే, రై చెప్పురా ఏం అందరూ ఇదే పని పట్టారా, ఇదే మీకు సంగతి అంటే, ఏం లేదప్ప ఎవరికి చెప్పుతున్నాను నా పరిస్థితిని బట్టి. నేను ముందర అంగి చినిగిపోయిండే, లోనికి దొరుకునేనే, వెనక పాయింట్ చినిగిపోయేదే, వెనక్కి కిడుచుకునేనే. నా తిప్పలకి నాన్న దొడిగితే ఇంక అందరూ అట్లా దొడిగితే నేనేం చేతు? ఎవరిని పోలి నడుచుకుంటారు? ఎవరిని పోలి నడుచుకున్నాలో మనము? వాడు అంగి చినిగిపోయి లోనికి దురుక్కునింటే, పాయింట్ చినిగిపోయి వెనక్కి కిడుచుకునింటే, ఏమడగకుండా అందరూ వాని తీరే అందరూ ఊరల్లో నేర్చుకుంటే, బుద్ధి కలిగిన పెద్ద మనిషి అందరిని అడిగితే మాకు తెలదు వాడు, మాకు తెలదు వాడు, మాకు తెలదు. అస్సలు అయినా దిగిపోతే వాళ్ళకి అంత తిక్కెక్కి నాని సిక్కెక్కించలేనప్పుడు కానీ నా ఎంగ చినిగిపోయి నా మర్యాద కాపాడుకునేనా. ఎవరిని బోలు నడుచుకుంటా ఊరోళ్ళంతా? ఎవరిని బోలు నడుచుకున్నా మనము? ఓ సేవకుడు బాప్తిస్మం ఇస్తుంటే ఒక యవనస్తుడు నేను తీసుకుంటాను పోయిన నీళ్ళు లేకపోయినాడు. ఒక చెయ్యి ఇట్లా పైకి ఎత్తినాడు. ఏ బాబు చెయ్యి లోనికి పెట్టు అంటే, ఆ చెయ్యికి బాప్తిస్మం వద్దు, నాకు మాత్రమే బాప్తిస్మం ఇయ్యి. ఎట్లా? ఈ చెయ్యికి బాప్తిస్మం వద్దు, నాకు మాత్రమే బాప్తిస్మం. ఏంటికి బాబు అంటే, ఈ చెయ్యి వాడిని తండలు వంచి కాడిపోయినాక. ఏమిటిదండి? ఎవరిని పోలి నడుచుకుంటున్నాను? క్రీస్తును పోలి నడుచుకోండి, అది నీ కుటుంబమునకే ఆశీర్వాదం, ఐక్యత, అన్యోన్యత. నీ గ్రామము, నీ సంఘము అత్యానందభరితమైన సంఘంగా దేవుని యొక్క పరిశుద్ధాత్మ అల్లాడుతూ అందరి హృదయాలను తడుపుతుంది. అందుకొరికి అంటున్నాడు కదా, ఏమని చూడండి ఒక మాట, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:17. నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము. నీ నడకలో ఐక్యత ఉన్నదా? విశ్వాసం ఉన్నదా? నిరీక్షణ ఉన్నదా? ప్రేమ ఉన్నదా? పరస్పర క్షేమాభివృద్ధి ఉన్నదా? విశ్వాసము ఒకటే. విశ్వాసము, నిరీక్షణ, పిలుపు, ఏర్పాటు, నిశ్చయత, తండ్రి అయిన దేవుడు, శరీరము. మరి ఒక్కటంటే మరి వేరంటవే. ఎవరిని పోలి నడుచుకుంటున్నావు? దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ఇది పునాది ఎక్కడ తప్పిపోతుందంటే ఇంట్లోనే తప్పిపోతుంది. ఇంట్లోనే పునాది. తల్లిదండ్రులు ఇశ్రాయేలు ప్రజలకు అదే చెప్పాడు, మీరు మీ పిల్లలకు నేర్పాలి. మీరు మీ పిల్లలకు నేర్పాలంటే నేనేం చేశానో మీరు చూడాలి, అవి మీ హృదయంలో భద్రపరచుకోవాలి. ఎఫెసీ సంఘానికి రాస్తూ ఎఫెసీలకు రాసిన పత్రికలో కూడా చూడండి, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము. తండ్రులారా, మీ పిల్లలకు ఏమి రేపక? కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను ఆగుదాం. మన పెద్దలు ఎట్టెట్లు పడుతూ చెడుతూ ఎట్లా వచ్చారా?
వాళ్ళని చూసి మనం తటకపడుతూ వచ్చామే. సంపూర్ణంగా వాక్యం లేదు. ఇప్పుడు వాక్యం వినబడుతున్న ఈ సందర్భంలోనైనా మా పెద్దలు ఇలా వెళ్తున్నారు, మేము వాళ్ళ ఎమ్మడి వెళ్తే మా పిల్లలు కూడా మా ఎమ్మడి వస్తారు అనేటటువంటి మాదిరి కనుగొన్నారా? ఎంతసేపు ఉన్నా వాడు ఈడని సంఘంలో వాని సంగతి ఈయన సంగతి పట్టుకొని దయ్యాలు పట్టిన వాళ్ళకి పొలంలాడుతాం. కానీ ఇంట్లో సంగతి కుటుంబం సంగతి పెద్దలు అంటారు కదా, నిఘంటు వలే ఏమి గెలవాలి ముందు? ఇల్లు గెలిచి రచ్చకెక్కు. ఇంటిని ఏలని వాడు అస్సలైన పునాదిది. కనుక నేనేం చెప్తున్నానంటే, మరి దానిలన్న జయమ్మ మరి వాళ్ళ పిల్లలకు కోడళ్ళకు ఏం చెప్తున్నారో నాకైతే తెలియదు. కానీ వాళ్ళు పెద్దగా అయ్యారా, పెళ్లి చేసామా, అయిపోయేదని మాత్రం మీరు అనుకున్నద్దండి. అట్లా అనుకున్నారంటే వాళ్ళ కాయల కష్టాలు ఇరుకులు ఇబ్బందులు వస్తే ఏడొద్దండి. మరి ఏడకూడదు కదా, మాకేం పని, ఏర్పాటు చేసామన్నాక ఇంకా ఏడకూడదు. అంతేనమ్మా? ఏడకూడదు. వాళ్ళకి ఏమొచ్చినా ఏడకూడదు. మాకేమమ్మా, మా పెళ్లి చేసామో అంత అయిపోయేదమ్మా. ఏడరా, బాధపడరా? మరి రక్షణ విషయంలో ఎందుకు చింత చేయకూడదు? యెరూషలేము కుమార్తెలారా, ఎవరి కోసం? మీకోసం. మరి ఎప్పుడు ఏడ్చేది? దేవుని బిడ్డలారా గమనించండి, తల్లిదండ్రులైన వారు పిల్లలకు నేర్పాలి. అక్కడేమన్నా ఎఫెసీ పత్రికలు ఏందో, తండ్రులారా మీ పిల్లలను ఇంకో మాట చెప్తున్నా, ఈ కుటుంబ ప్రార్థనలలో ఇది గ్రేట్ పండగ ఫెస్టివల్ అయిపోయింది. బర్త్డే ఏమి రారు, మారు మనసు లేదు. అంగడోళ్ళు కేకులు తయారు చేస్తారు, అమ్ముడు పోనిక దాన్ని తెచ్చేది, చికెన్ తెచ్చేది, చేసేది మారు మనసులా, పశ్చాత్తాపంలా. అది ఏం బర్త్డేనో ఏం కథనో నాకు 10 మంది పిల్లలు అయితే ఒక్కనికన్నా చేసలేదప్పుడు. మరి ప్రార్థనకు వచ్చిండేలా సార్, మా ఇంటికాడ రేపే పెట్టాలా సార్, రేపే ఏంటి కన్నా, రేపు ప్రభుదినం, బట్ పుట్టిందినము అదే. ఎంత ఖచ్చితమండి! ఎవరు నీకు నేర్పింది ఈ ఆచారం? మనమే పాడతాం కదా, ఏమని? ఆత్మశుద్ధి ఏలను ఆచారములున్నను. ఇంకా ఇవన్నీ ఎందుకు? దేవుని బిడ్డలారా, సామెతలు 6:22 ఏముంది చూడి, 6:22 ఏముంది చూడి. నీవు త్రోవను వెళ్ళినప్పుడు 22:6 చూడి. సామెతలు 22:6. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు. గో ఇక్కడ కానీ నాకు ఇక్కడ చూడండి, ఒక అతను ఉన్నాడు మీ ఊర్లో, కనీసం 30 ఏళ్ళు అవుతుంది. మీ ఎదురే నిలబడి ఉన్నాడు. ఇట్లా నిలబడడానికి కారణం వాళ్ళ తల్లిదండ్రే. అంటే నా తల్లి నా తండ్రి, ఆ వ్యక్తిని నేనే, ఎవరూ కాదు. ఈ స్థితిలో ఉండడానికి నేను కుటుంబానికి దూరంగానే ఉన్నాను. కానీ ఇప్పుడు పోతే ఏడ్చుకుంటూ ఉంటాను, పిల్లలకు ఫోన్ చేసి మాట్లాడుకుంటూ ఉంటాను. వారిని విడిచిపెట్టలేదు. చాలామంది సేవకులు కుటుంబాలను పాడు చేస్తారు. దేవుడిచ్చిన కుటుంబము అది, దేవుడిచ్చిన భార్యకు దేవుడు భర్తనిచ్చాడు, మీరు ఫలించి అభివృద్ధి చెందండి అన్నాడు. కుటుంబము దేవుడు అనుగ్రహించిన అది గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి మందిరము అని చెప్పవచ్చు మనం. కుటుంబాన్ని పాడు ఎవడైతే చేస్తాడో వానికి వాక్యం తెలియదు. ఇదోటి పట్టుకునేది అవిశ్వాసి, అవిశ్వాసి ఇదోటి పెట్టుకునేది. ఒకడు పల్లుడ కొడితే అన్నోడ కొట్టుకునడమే, ఒకడు పెరికేస్తే అన్ని పెరికేయడమే. 1 తిమోతి 5:8 చదవండి ఏమనిందో. 1 తిమోతి 5:8. ఇంతసేపా? స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని అంటే పోషింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా. యేసు ప్రభు శిలువలో, అమ్మా ఇదిగో నీ కుమారుడు, అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి మాదిరి చూపిండలేదండి?
అరే అరే మాదిరి చూపిండా లేదా? రత్మన్న మాదిరి చూపిండా లేదా? మరి మనం వద్దా? మనం చేయొద్దా? నేను చెప్తున్నానండి, పక్క యావ అంటే పక్క నవ్వ కంటే ఇంటి నవ్వను ఎక్కువ అంటించుకోండి. ఇంటి నవ్వను ఎక్కువ అంటించుకోండి. నేను ఇప్పుడు వెళ్తున్నా చిన్న కొడుకుతోనే మాట్లాడేది. కావలసి డబ్బులు అయిపోయినా చింత లేదు, పని లేకుండా రమ్మని చెప్తాను. నాతో టచింగ్ ఉండాలా, నాకు సహవాసం ఉండాలా, ఉన్నది చెప్పాలా. నువ్వు రావాలి, వచ్చిపోవాలి. అనుకోకుండా ఇంతకుముందు భార్య భర్త పిల్లలు అయిపోయినారు, వాళ్ళ నిడిచిలేను కానీ నిన్న అదే చెప్పడం నువ్వు పరిచర్యకి రావాలి. మీ తాత లక్షణాలు నీకున్నాయి. నీలో ఉన్న ఓర్పు, నీలో ఉన్న సాత్వికము యేసయ్య పనికి నువ్వు సమర్పించాలి, అంకితం చేయాలి. మన ఊపిరి యేసు ప్రభు, మన శ్వాస యేసు ప్రభు, మన భోజనం యేసు ప్రభు, మన చెంబు యేసు ప్రభు, మనం తినేది యేసు ప్రభు. మీ తాత చిన్నప్పటి నుంచి యేసు నామములో మనను బ్రతికించాడు. మన పితరుల దేవుడు అబ్రహాం, ఇసాకు, యాకోబుల దేవుడని ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఎలా చెప్పుకున్నారో, అన్యులమైనటువంటి మనం మొండి హనుమంతప్ప కుటుంబములో మోషయ్య గారిని దేవుడు పిలిచాడు. దేవుని గర్భములో నన్ను పిలిచాడు, నా కుటుంబంలో మిమ్మల్ని ఇచ్చాడు. మిమ్మల్ని కూలివమ్మని చెప్పట్లేదు, మీరు సుగ్గికి పోండి అని చెప్పట్లేదు. మీరు యేసు నామమును ప్రకటించాలి. ఆయన తప్పు మరొక దేవుడు లేడు. ఆయన నాకెన్నో మేలు చేశాడు, ప్రతి దినం వారితో పంచుకోవడమే. కనుక మీరందరూ గుర్తించాలి. పిల్లలు ఇప్పుడు ప్రభాకర్ని అడుగుతా, ప్రార్థన పెట్టించినాడు. చెప్పు ప్రభాకర్, ఎందుకు అంటే నేను అవమానపరుస్తానని కాదు, మీరు నేర్చుకోవాలి, మన మిత్రులకు మాదిరిగా ఉండాలి. ఉన్నాడు ఆ ప్రభాకర్, ఎందుకు తెలిసింది చెప్పు. అందరూ పెట్టిస్తుంటే అది ఇంకా సులువు కదా. ఇది చూడు, లేకుంటే మా అమ్మ చెప్పా అట్లా అని చెప్పు, అది ఇంకా సులభం కదా. సరే, ఏం తెలియదు, ఒక సంతోషం. ఏం సంతోషం అంటే బలి చెప్తూను సంతోషం నిజమే. కొడుకు పుడితే వడ్డీ గంటంట, ఆడపిల్ల పుడితే అది చెప్పండి, అది ఎంత చెప్పరా, వడ్డీ ఒకటేనంట, గంట లేదంట. మోపిల్లగాడు పుడితే వాడు తన్నినా కానీ వడ్డీ గంటే, ఈ పిల్లలకు కొట్టినా కానీ వడ్డీ గంటే. అప్పుడు కాదు, నీకు పేరు తెచ్చినప్పుడు, నీ కుటుంబానికి ఘనత తెచ్చినప్పుడు, ఆ పేరు ఘనత రావాలి అంటే ఓన్లీ వన్ బైబిల్. మన ఆయన చెప్తుండే నాకు, ఇమ్మన్నా నువ్వు ఎక్కడన్నా తిరిగి నిన్ను గురించి చింత నాకు లేదు, తదిమా పిల్లల గురించే నాకు చింత. ఎందుకంటే నువ్వు ఎక్కడున్నా ధన్యుడు అయినావు, యేసులో ఉన్నావు. తదిమా పిల్లలదే సంగతి నాకేయని నేను చెప్తున్నా మీకు, రెండు చేతులు జోడించి. పౌలయ్య అంటున్నాడు, నేను మీ వంటి వారనైతే మీరు నా వంటి వారు కావాలని. నేను ఒకటే చెప్తున్నా, మన కుటుంబాలు బాగుండాలి అంటే, మన రక్త సంబంధం బాగుండాలి అంటే, మన సంఘం బాగుండాలి అంటే మనలో అన్యోన్యత రావాలి. యేసుని కెట్టి కార్యములు చేసిన నువ్వు దాని మీద ధ్యానం పెట్టుకోవాలి, దాని మీద ధ్యాస పెట్టుకోవాలి. అది పిల్లలకు నేర్పాలి. మినిస్ట్రీల సంగతి కాదు. మినిస్ట్రీ మీద రక్షించలేదే, ఏసా కారణం రక్షణకు, ఏసా మినిస్టర్ అన్న గుంపనా అన్న ఏసా గుంప, ఏసా గంప. అందరూ మేడిపండు చూడు మేలుమై ఉన్నట్టుగా పద్ధతులు పట్టుకున్నారండి. హృదయం అన్నిటికంటే ఏమే ఎంత బెరిన ముగిస్తారు అది వచనము, అంత పెద్దగా ఉండదు. చదవండి ఒకసారి, 17:9. ఇది లేనోడు ఎవడన్నా ఆరనే 17:9 అందరూ చదవండి, కొద్దిగా మెలకమని ఉంటుంది బాగా. అరేనే ఏమొచ్చేది పాపల్లారా, చదవండి 17:9 అందరూ కలిసి చదవండి. ఏమేమిటి కంటే, నీ భక్తి కంటే, నీ విశ్వాసం కంటే, నీ రక్షణ కంటే, నీ గుంపు కంటే, నువ్వు రక్షించుకునే దానికంటే, నువ్వు నా నీతిమంతుడు అని చెప్పేదానికంటే, నేను పరిశుద్ధుడు అని చెప్పుకునేదాన్ని, ఈ విధంగా చెప్పుకునేవారు ఎవరు మాదిరిగా ఉండలేరండి, ఈ పొద్దుటికి లేరు. అందుకే ఇన్ని పతనాలు, ఇంత అభివృద్ధి లేని పరిచర్య, ఖర్చాపు విస్తారంగా ఉన్నది, ఐక్యత లేదు, అన్యోన్యత లేదు, ప్రేమ లేదు, పరస్పర క్షేమాభివృద్ధి లేదు, పిల్లలకు ఏమీ నేర్పింది లేదు, విచ్చలవిడితనం. అందుకొరకే హృదయము అన్నిటికంటే కనివ్వండి క్వశ్చన్, ఓన్లీ వన్ మ్యాన్, ఒక్కరు. దాన్ని గ్రహించలు ఎవరన్నా ఉండరా? అంత ఇదే కొట్లాటే. పొద్దుముని కదా బస్సు దిగి వస్తున్నారు, సగం ఒకటి సగం చదివినాడు, ఒకటి అసలు తెలినాడు. మామ వాళ్ళ మొబ్బాయి కదంటే, మబ్బు కాదురా రాత్రి కదా,
ఏమయ్యేదే? మబ్బు కాదురా, రాత్రి అయ్యేదే. కొంచెం చదివినోడు, ఎక్కువ చదివినోడు వెనక్కి వస్తుండే, ఏమేం బల మాట్లాడతారు అంటే ఇట్లా వాడు మబ్బు అని నన్ను రాత్రి, మబ్బు కాదు రాత్రి కాదు, మనుషులు కూడా నైట్ అయ్యేదే. ఏమయ్యేదే? ఇదే తత్వంగా మండి ఊరి పోయినా తెగలేదు, కొట్లాడి ఉన్నంతగా కూడా అలుగు చచ్చిపోయే వరకు మాటలు లేవు. నన్ను మాట్లాడింది కరెక్ట్. హృదయము ఘోరమైన వ్యాధి కలది, పంతం పెట్టుకోవద్దు. యేసు నీ రక్షకుడు, విశ్వాసమునకు కర్త యేసు, విశ్వాసమునకు కర్త యేసు, నీ రక్షణకు మూలము యేసు. అందుకొరకు ఆయన అంటున్నాడు, తమ ఆలోచనలను అనుసరించి లోబడి నల్లని వారి వైపు ఎప్పుడెప్పుడు చేతులు. నువ్వే ఎప్పుడు చనిపోయావా అంటే యేసు బాప్తిసం పొందిన సంఘంలో చేర్చబడిన రొట్టె రసం తీసుకున్న చేతులు ముడుచుకుంటావు, ఇంకా చేతులు దాపేది లేదే. యేసయ్యను నమ్మింటే కదా నువ్వు చేతులు దాపేది. మనసులను నమ్ముకున్నావు. బూదిగంతముల నివాసులారా మీరు నా వైపు చూచి, అందరిని ఆయన అట్లా పిలుస్తుంటే ఉన్నోళ్ళని కూడా ఊడగొట్టి నేనేమయ్యా నేనే ఊడరు నీకు నేర్పింది. నా జీవితంలో నా యేసు తప్ప నాకు ఏది నేర్పలేదు. మనుషుల కిందికి పోయిన ప్రతి ఒక్కడు, ఇదొకటి చెప్పి ముగిస్తాను చూడు. ఇర్మియా 17:5, అక్కడనే ఇర్మియా 17:5 అందరు చదవండి. ఇర్మియా 17:5 అక్కడనే. యెహోవాను 50 ఏండ్ల కిందట రికార్డ్ అండి హృదయంలో. ఆ వచనము 50 సంవత్సరాల క్రిందట ఎవరిని ఆశ్రయించి శరీరులను ఆశ్రయించి తన హృదయమును యెహోవా మీద నుంచి మళ్లించుకునేవాడు ఏమై ఉన్నాడు? అదే కాదు, ఇక చూడి 111:8-9, 118:8-9 ఆడ కూడా ఏముందో తీసిన వారు చదవండి. ఎవరన్నారు? 118:8-9. అమ్మాయి ఈ ఆడ కూర్చునింటివే, చదువు గట్టిగా. అన్నం ఎప్పుడు తినింటివే, చదువు గట్టిగా. ఎవరిని నమ్ముకున్నట కంటే చాలా మంది ఇట్లా ఆ మనిషి లేకుంటే మాకు రక్షణే లేదు. యేసు లేడా? దానిలో యేసు లేడా? నేనేనా మీకు రక్షకుడు? ఇట్లా పడిపోయినారండి. ఆ మనుషులను నమ్ముకున్నట కంటే ఇంకా ఇక 145 కీర్తనకు వస్తే రాజులనైనను మనుషులనైనను నమ్ముకొనకుడు అంటాడు. ఇక అపోస్తుల కార్యం 4:12 చూస్తే ఆహా ఏ నామమున ఏమి లేదు, చెప్పేది మనమే, మళ్ళా మనుషుల నామాన్ని పట్టుకునేది మనమే. చదవండి అదన్నమాట. అపోస్తుల కార్యం 4:12. ఇంతసేపా ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఇంకా ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మనమే. ఎవరి పేరు పోగొడతావో చాలా జాగ్రత్త సుమా. నీవు చమత్కారం చేస్తే ఈడ చమత్కారం చేయద్దు, ఆయన ఒప్పుకునేవాడు కాదు. అందుకే అన్నాడు, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు మీరందరూ అక్రమము చేసిన వాళ్ళు. ప్రాణం పెట్టింది నేను, పుట్టించింది నేను, ఊపిరి పెట్టింది నేను, తల్లి గర్భంలో నిన్ను పిండంగా తయారు చేసింది నేను, లెక్కింపబడక మునిపే నీ ఆయుష్కాలను నియమించింది నేను, కునుకకుండా నిద్రపోకుండా కాపాడింది నేను. నన్నట్టు నాకినట్టు నాకి నంజాడి ఎవరిని పొగుడుతావురా నువ్వు? రాయ్ ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన ఏ నామమున ఎక్కడ పోతువే? ఆకాశం క్రింద మనుషులలో ఇయ్యబడిన అంత చెప్పగనా? ఆకాశం క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. నామం అంటే ఏమండి? పేరు. ఏ నామమున రక్షణ లేదు. ఏ నామమున నువ్వే నామమును బట్టేవు. నువ్వు అక్కడ సగం ఇక్కడ సగం అయినందుకే నీకు స్థిరత్వమే లేదు. యేసు నామం గట్టి పట్టుకో, నీ కుటుంబము వర్ధిల్లుతుంది, నీ కుటుంబం ఐక్యపరచబడుతుంది, నీ గ్రామం, నీ సంఘం నిన్ను చూసి అందరూ మాదిరి నేర్చుకుంటారు. కాదురానికి రా, రేపు పెద్దగా కొద్దీ నీ పిల్లగాడు కూడా నీ వెనక వస్తాడు. నీ భార్య వచ్చేకి అలవాటు ఉందిలే, నువ్వు వచ్చేది నేర్చుకో. ఏం రాజు, నువ్వు వస్తావని నమ్మి నేను ఇవాళ ఇటుకు వచ్చిన. నువ్వు వస్తావని నమ్మే. మంచోడా చెడ్డోడా నువ్వే చెప్పాలా? ఇక చూడు, అందరికి మంచోడు దేవునికి చెడ్డోడా అదన్నా చెప్పు. చెప్పవా ఇంత మందిలో కిమ్మని చెప్తావా? రేపు చెప్పుదులా, పద్దన వచ్చి చెప్పు. రైట్.
ఏమ్మా ఆ పాప అడివే మునగాల పాప రోజు నీ భర్తను తోలుకొచ్చుకో మందిరానికి. పాపాయ్ నా పిల్లగాడు పుట్టాడా ఇదే సందాన్ని ఇంటికాడనే కూసుకుంటావా? ఏమో చూడమ్మా మరి మీ అత్త ఉంది, మీ మామూనాడు వాళ్ళకి పట్టించి మీరు రండి పాయమల్లు మందిరానికి. వాళ్ళు ఎట్లా ప్రభునందున్నారు. రోగము రాకముందే, ఆరోగ్యం పోకముందే, సంసారం చెడకముందే, మంచమున పడకముందే సృష్టికర్తను తలుచుకోండి. కాలాలు బాగలేవు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి కూడిక పెట్టించాము మంచిది, ఏదో వాసన వస్తుంది అట్లనా మంచిది. కొడుకుకు మంచి డిన్నర్ అబ్రామ్ తీరు చేసినావు కానీ మందిరానికి రా. అందరూ నిన్ను బట్టి నీ ఫ్రెండ్షిప్ అంతా వచ్చేస్తారు మందిరానికి. రేపు ఏం జరుగునో మీకు తెలియదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మరి ప్రార్థన చేసుకుందాం. ఉన్న పాటను తలలు వంచి కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రేంగలైన మా దేవ, నిన్న నేడు నిరంతరం ఒకటైన మా రాజా, మార్పు లేని దేవ, నీకు స్తోత్రాలు. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం. అవును, యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును, యుగములకు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును, ఆమేన్. అవును ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. అంత మాత్రమే కాదు కానీ మొదటి దిన వృత్తాంతంలో 29వ అధ్యాయము 10వ వచనంలో నిరంతరము నువ్వు స్తోత్రార్హుడవై ఉన్నావు అని. అవును ప్రభు. అలాగే రోమపత్రిక 9వ అధ్యాయం 5వ వచనం, ఈయన నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు అని. ప్రభు నాయన మీకు స్తోత్రం. ఈ విధముగా నిరంతరము పూజింపబడుతున్న నీవు మాకు దొరికావు, మా పితరులకు దొరికావు, మాకు దొరికావు, మా సంతానానికి కూడా మీరు లభించాలని ఆశపడుతూ ఉంటున్నాం. నమ్మిన తల్లిదండ్రులు ఎందరో ఉన్నారు ఇక్కడ, నమ్మిన తల్లులు ఎందరో ఉన్నారు, నీ అందు విశ్వాసం వచ్చిన వారు. అలాగనే మరి పిల్లలకు ఏ విధంగా నేర్పాలి అన్న తపన తృష్ణ చెప్పితేమే వారు వినలేదు అన్న నిర్లక్ష్య వైఖరి కాకుండా బాధ్యత కలిగి వారు కొట్టినా హింసించిన నైనా మరి వారి విషయంలోనైతే మేము అంత బాధపడమేమో కానీ మరి పిల్లల విషయంలో బాధపడకపోతే మేము నమ్మిన దానికి అర్థమేంటి, రక్షణకు అర్థమేంటి, విలువేంటి, నైనా నీ యొక్క శిలువ పునరుత్థానపు యొక్క శక్తి, విమోచన యొక్క భాగ్యం ఏమిటి. కాబట్టి ప్రతి కుటుంబంలో అటువంటి రక్షణ కార్యం జరుగునట్లు కృప చూపించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. చేసిన మేలునకు కృతజ్ఞతగా ఈ విందును చేశారు. విందును ఆశీర్వదించండి, భుజించు వారికి సమాధానం దయచేయండి. సంఘంలో క్షేమము, నెమ్మది నైనా మరి నిరీక్షణ కలిగి అంత అన్యోన్యంగా ఉండగలట్టు కృప చూపించండి. సంఘ పరిచర్యను విస్తరింప చేయమని కూడా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. నైనా నీకు ఉండిన ప్రేమను, మొదటి ప్రేమను వదిలితివని చెప్పావు తండ్రి. అలాగా మొదటి ప్రేమను సంపాదించుకొని అన్యోన్య సహవాసం కలిగిన వారమై, పౌరుషం కలిగిన వారమై, విశ్వాసమందు నిలకడగలిగిన వారమై ఉండటం కృప చూపించండి. నైనా మరి ద్వితీయోపదేశకాండంలో 4వ అధ్యాయము 9వ వచనంలో చూసాం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 5, 6 వచనాల్లో కూడా చూస్తుంటున్నాం. మీరు ఏది విన్నారో, ఏది చేశారో మీ పిల్లలకు నేర్పండి, మీ పిల్లలకు చెప్పండి, వారు దానిని అనుభవపూర్వకంగా ఎరుగుదురు అని చెప్పావు. కన్నవాటిని విన్నవాటిని మేము చెప్పక ఉండలేము అని ఆయన మొదటి యోహాను పత్రికలో మీ దాసుడు సెలవిచ్చి ఉంటున్నాడు. ప్రకటన గ్రంథంలో కూడా సెలవిచ్చి ఉంటున్నాడు. అవును ప్రభు, మాకు తెలిసిన విషయాలు, మీరు మాకు చేసిన కార్యములను గురించి మా పిల్లలకు మేము చెప్పకపోయినట్లయితే దేన్ని గురించి మేము చెప్పాలి ప్రభువా? నీవు రుచి చూచుట అంటే నువ్వేమి నాకు చేసావో అది నా పిల్లలకు చెప్పాలి. ప్రతి తండ్రి, ప్రతి తల్లి తమ పిల్లలకు తెలియపరచాలి. వారు తమ పిల్లలకు తెలియపరచాలి. అది మీరు నేర్పిన పాఠమై ఉన్నది, అది మీరు బోధించినటువంటి నీతి సూక్తి అయి ఉన్నది, అది పరలోకపు యొక్క వరముగా మాకు ఇవ్వబడిన కృపాహస్తమై ఉన్నది. దానిని నిర్లక్ష్యం చేయకుండా కృప చూపమని నైనా మీ దాసుడు రాజు, ఆయన భార్య నైనా మరి ఇచ్చిన గర్భఫలాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోండి, ఆరోగ్యంగా ఉంచండి. తల్లి పాలు త్రావుట ఎందు, పండుకున్నట్టు ఎందు, ఆడుటెందు కృప చూపండి. ఇంకా సంతానం లేని మరి 2 అన్నదమ్ములు కూడా ఉన్నారు. యేసురాజును బట్టి మరి నాయన మరి రాజు మనోహర్ని బట్టి మరి ప్రార్థిస్తూ ఉంటున్నాం. వారి భార్యలను బట్టి కూడా ప్రార్థిస్తున్నాం, జ్ఞాపకం ఉంచుకోండి. సంఘంలో కూడా సంతానం లేని బిడ్డలు ఉండినట్లయితే వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఎందుకంటే నైనా మరి గర్భము తెరచిన నేను మూయుదునా అని మీరు సెలవిచ్చి ఉంటున్నారు. కనికరించండి. కూడి వచ్చిన బిడ్డలందరిలో సమాధానం ఉండాలంటే మా విశ్వాసమునకు అధిపతివైన నిన్ను మాత్రమే, ఏ నామమున రక్షణ లేదు కలిగి ఉన్న నిన్ను మాత్రమే, మనుషులను నమ్ముకున్నట కంటే నిన్ను మాత్రమే, రాజులను నమ్ముకున్నట కంటే నిన్ను మాత్రమే, శరీరాన్ని ఆధారం చేసుకునే దానికంటే నాయన అన్నిటికీ భద్రత కలిగిన నిన్ను నమ్ముకున్నటే. అందుకొరకే హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలదాన్ని గ్రహింపగలవాడు ఎవడు?
క్వశ్చన్ మార్క్ పెట్టావు తండ్రి. ప్రతి ఒక్కరిని గ్రహించుకొని అన్యోన్య సహవాసం కలిగిన వారమై మొదటి యోహాను పత్రిక 1:7 ప్రకారంగా అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం నుండి కడుగును. అన్యోన్య సహవాసం లేకపోతే ఇంకా భేదము, చీకటి, ఇంకా తాత్సారము, తడువులాట, నిర్లక్ష్యం ఉన్నట్లయితే ముసుగు ఉందనే అర్థం. అటుది మేము గ్రహించి పౌలు చెప్పినట్టుగా మేము ఇటు నిరీక్షణ గలవారమై బహుధైర్యముగా బోధించుచున్నామన్నట్లుగా నైనా ప్రతి వారికి మనోనేత్రం తెరిచి కృప చూపమని మీ దాసుడు దానియేలు గారికి జయంకి ఇచ్చిన మరి గర్భఫలమును బట్టి, వారి రక్త సంబంధికుల అన్నదమ్ములను బట్టి, మరి ఆయనకి ఇచ్చిన సమస్త బంధువులను బట్టి కూడా కూడి వచ్చిన సంఘమును బట్టి సమస్త మహిమ, ఘనత, ప్రభావం నీకే ఆరోపిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ నీ నామమును హెచ్చిస్తూ మరి ముఖ్యంగా ప్రత్యేకంగా నాయన భర్తలను వదిలి విడిగా ఉంటున్నటువంటి యవన స్త్రీలను బట్టి ప్రతిరోజు ప్రార్థిస్తున్నాం, ప్రతి ఆదివారం ప్రకటన చేస్తుంటున్నాం. నైనా 5గురిని మీ దృష్టికి తెస్తున్నాం. వారి విషయం మరి ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకొని వారి యొక్క గృహాలలో మీ కార్యము జరుగునట్లు మీరు ఏ లేఖనాన్ని అయితే గ్రంథంలో రాయించారో లోబడని వారి నిమిత్తం త్వరగా మీరు ఆ కార్యము చేయమని, వారిని గద్దించుమని నైనా లోబడని వారి విషయం ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం ప్రకారంగా, యోబు గ్రంథం 33:16వ వచనం ప్రకారంగా, కీర్తన 7:12 ప్రకారంగా, మరి హెబ్రీయులకు రాసిన పత్రిక నాయన 12వ అధ్యాయం 5 నుంచి 10 ప్రకారంగా మీరు కార్యము చేస్తూ రమ్మని లేఖనాలను ఎత్తి చూపుతూ ప్రార్థిస్తున్నా. దీన్ని బట్టి నేను నీకు శాసించడం లేదు, అడగండి అన్నావు. మీరు నా యందు మీ మాటలు నిలిచి ఉండినవి, మీకు ఏమి ఇష్టమో అది అడుగుడి అన్నావు. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం ప్రకారంగా సహాయం చేసి వారిని ఆదరించి బలపరచుమని, చెదరని కుటుంబాలను మీరు ఐక్యపరచుమని, స్థిరపరచుమని స్తుతి, మహిమ, ఘనత యేసయ్య నామములో నీకు చెల్లిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. జీవహారం వార్తానిచే మోనో పోషించమో యేసు వేడుకొని బాహుగా స్తోత్రించమో పరమాంగ చేరి ఇంకా స్తోత్రమో పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరమ రక్షకుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, కాపుదల, ఆదరణ, భద్రత, సమాధానం, రక్షణ లేని వారికి రక్షణ, పాపికి విడుదల, రక్షింపబడిన బిడ్డలకు బలము, ఆదరణ. ప్రత్యేకంగా ఈ కూడిక ఏర్పాటులో ఇచ్చిన చిన్న బిడ్డను మీరు అత్యధికంగా ఆశీర్వదించి బాలుడైన సమయాలను పెంచినట్లుగా అయా నీ మహిమ కొరకు, నీ రాజ్య వ్యాప్తి కొరకు పెంచున్నట్లు మరి తండ్రి నిలబడి చెప్పాడు, ఇది కేవలం దేవుని కృప అని. ఆ కృపను మర్చిపోకుండా ఉండు నిమిత్తం ఈ కుటుంబాలలో సమాధానం కలిగి ఉన్నట్లు, చెదిరిపోయి విడివిడిగా ఉంటున్న 5 కుటుంబంలో వారిని మీరు కలుపున్నట్లు, సంఘ పరిచర్య నానాటికి విస్తరించున్నట్లు, విత్తబడుతున్న వాక్యం ఫలించున్నట్లు, బయట జరుగుతున్న పరిచర్య కూడా అనేక ఆత్మలకు నాయన దూసుకొని పోయే ఖడ్గము వలె నీ యొక్క వాక్యమును వారి హృదయములో నాయన సెకీన మహిమ వలె ప్రజ్వలింపచేయునట్లు ఆయన సన్నిధి సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.